చేసి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ప్రభుత్వం అనేది పర్మనెంట్, గవర్నమెంట్ అనేది పర్మనెంట్. ఆ గవర్నమెంట్ నడిపే ఏజెన్సీ ఒక పొలిటికల్ పార్టీ. అర్థమైందా? గవర్నమెంట్ ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ బిల్డింగ్ ఉంది, 80 ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఆక్షన్ వేస్తాం. ఆక్షన్ అంటే ప్రజల్లోకి వెళ్ళేసి బిల్డింగ్ వేస్తాం. ఎవరన్నా సరే ఇంత డబ్బులకి ఈ బిల్డింగ్ కట్టచ్చు అని. ఈ బిల్డింగ్ కట్టేటువంటి ఏజెన్సీ వచ్చేసి ఒక ప్రైవేట్ ఏజెన్సీ. ఈ బిల్డింగ్ అనేది గవర్నమెంట్. సో ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రభుత్వ సంస్థలు. ప్రభుత్వం ఈజ్ పర్మనెంట్. దాన్ని నడిపే పొలిటికల్ పార్టీస్ టెంపరరీ. ప్రజలకు ఏ పార్టీ మీద నమ్మకం ఉంటే వాళ్ళు ఆ పార్టీకి ఇస్తారు బాధ్యత. పెత్తనం చేయండి కాకుండా 10 మందిని బాగు చేయండి అని చెప్పేసి ఒక రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి ఇస్తారు. అలా ఇచ్చేదే తీసుకునేది పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీ ఈజ్ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఈజ్ ఏ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. అర్థమైందా? సో గవర్నమెంట్ కింద ప్రజలకు సేవ చేయడానికి రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు చాలా మంది పల్లెటూరు నుంచి వస్తుంటారు కదా. పల్లెటూరులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు తీసుకోవడానికి, పంచాయతీ డెవలప్ చేయడానికి. ఇక్కడికి వస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పవర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా చదువుకోవడానికి అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆరోగ్యానికి అయితే హెల్త్ డిపార్ట్మెంట్. ఓకే, మీరు ఏదైనా మైనింగ్ చేయాలనుకుంటే మైనింగ్ డిపార్ట్మెంట్. ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీకు తెలిసేదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మొత్తం 58 మినిస్ట్రీలు ఉన్నాయి ఇంచుమించుగా. వాటి కింద 100కు పైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంతో ఎవ్రీఓ కేంద్ర కూడా డిపార్ట్మెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అక్కడ చూడండి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ కింద ఇట్లాంటి మినిస్ట్రీలు అన్ని 51 నుంచి 55 ఉన్నాయి. ఒక్కొక్క మినిస్ట్రీ కింద మన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ కింద NSS, NYKS, NPYAD, యూత్ హాస్టల్స్ ఇలాంటి చాలా ఉంటాయి. అట్లా NYKS కూడా ఒక ఇన్స్టిట్యూషన్. వీటన్నింటినీ నడిపించడానికి ఎవరు కావాలి? కొంతమంది అధికారులు కావాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నడిపేటువంటి పార్టీ 5 సంవత్సరాలకు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ అదే రావచ్చు. అది ప్రజల చేతిలో ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ టెంపరరీ ఎంప్లాయీస్ కదా. వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఒకసారి రిక్రూట్ అయితే రిటైర్మెంట్ వరకు ఉంటుంది. సో ప్రభుత్వం కోసం పనిచేసే అధికారులు ఉండాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటారు, రాష్ట్ర ప్రభుత్వంలో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటారు. వీళ్ళు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కింద, డిఫరెంట్ మినిస్ట్రీస్ కింద పనిచేస్తారు. ఓకే, కన్ఫర్మ్. ఇప్పుడు ఏంటంటే మీకు తెలుసుకోవాలి, ఒక పొలిటికల్ పార్టీలో ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఉండే వ్యక్తిని ఏమంటారు? ఎమ్మెల్యే అంటారు. కొన్ని కాన్స్టిట్యున్సీకి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించే వ్యక్తిని ఎంపీ అంటారు. ఓకే, అదే విధంగా ప్రభుత్వంలో కూడా ఒక జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ని చూసుకునే వ్యక్తిని IAS, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటారు. అతనేమో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు. అతను మెజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయి. మ్యాజిస్ట్రేట్ అంటే ఏంటి సార్ అంటే జడ్జ్ అంటే ఏంటి సార్ అంటే ఈయన ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఎవరు? ఎగ్జిక్యూటివ్. ప్రజలకు సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేసే పవర్ కలెక్టర్ ఉంటుంది. న్యాయపరమైనటువంటి పవర్ ఎవరు ఉంటుంది? జడ్జికి ఉంటుంది. అందుకని ఏమంటారు, మీరు ఎప్పుడైనా వెళ్తే జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ వారి కార్యాలయం అని ఉంటుంది. అర్థమైందా? అని ఎందుకంటే ఈ కలెక్టర్ సిస్టమ్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, 1770s నుంచి వచ్చింది. కార్న్వాలిస్ అనేటువంటి గవర్నర్ జనరల్, ఇది బ్రిటిష్ నుంచి తీసుకునేది. కానీ ఇండియా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ దీన్ని రిక్రూట్ చేయడం సాగిందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ లో టాప్ మోస్ట్ క్యాట్ ఆఫీసర్స్ అందరినీ రిక్రూట్ చేసే బాడీ వచ్చి UPSC. ఏంటి? UPSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 1926లో వచ్చింది. అదేవిధంగా స్టేట్ లో ఉన్న టాప్ క్యాట్ జాబ్ అందరినీ రిక్రూట్ చేసేదాన్ని ఏమంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కర్ణాటక అయితే కర్ణాటక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తమిళనాడు అయితే తమిళనాడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేరళ అయితే కేరళ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 315 నుంచి 323 వరకు కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిక్రూట్ చేస్తుంది, స్టేట్ లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఇప్పుడు నేను UPSC గురించి మీకు 2 విషయాలు చెప్తాను. UPSC అంటే మీరు తీసుకోండి, UPSC ద్వారా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి అంటే మనం గుర్తుకొచ్చేది వ్యాలంటైన్స్ డే. చెప్పండి, వ్యాలంటైన్స్ డే, రోజ్ డే, చాక్లెట్ డే, ఇంకా డేస్ అని గుర్తుకొస్తాయి. అదే ఫిబ్రవరిలో 2వ వారంలో ప్రతి ఫిబ్రవరి 1st or 2nd వీక్లో సెంట్రల్ గవర్నమెంట్ UPSC ఎగ్జామ్కి నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వరకు ఉంటుంది సార్ అంటే ఒక్కసారి ఫిబ్రవరి 2nd కానీ ఫిబ్రవరి 3rd అప్కమింగ్ 2023 వచ్చిన నోటిఫికేషన్. ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 25 రోజులు ఇస్తుంది మీకు అప్లై చేసుకోవడానికి. మీరు ఆ ఎగ్జామ్కి అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. డిగ్రీ అంటే డిస్టెన్స్ వల్ల పాస్ అయ్యి ఉండొచ్చు, అదేవిధంగా లేకపోతే మీరు దాన్ని ఇంకోటి ఏమంటారు రెగ్యులర్ డిగ్రీ అనేది చేసి ఉండొచ్చు, రెప్యూటెడ్ యూనివర్సిటీ కింద ఓపెన్ లోనే చేసి ఉండొచ్చు. ఏ డిగ్రీ చేసినా కానీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి అర్హత సాధిస్తారు. 10th అయిపోయినా, ఇంటర్మీడియట్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా, ఈ 3 అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకేంటంటే ఇక్కడ కేటగిరీ వైజ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఓసీకి వచ్చి 7 అటెంప్ట్స్, 7 సార్లు సివిల్స్ క్లియర్ చేస్తే సర్వీస్ వస్తుంది. బీసీకి అయితే 9 అటెంప్ట్స్,
ఎస్సీ ఎస్టీకి అయితే మనకి 37 ఇయర్స్ అనుకుంటాను, 21 to 37 వరకు ప్రతి ఇయర్ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే హ్యాండిక్యాప్ ఉంటుంది, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు. యూ షుడ్ నాట్ కాల్ దెమ్ యాజ్ హ్యాండిక్యాప్, యూ షుడ్ కాల్ దెమ్ యాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. వాళ్ళకైతే 42 ఇయర్స్ వరకు అటెంప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, 21 నుంచి 42 వరకు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి తెలుసా మీకు, గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఫిబ్రవరి. ఎప్పుడు ఎగ్జామ్కి నోటిఫికేషన్కి అప్లై చేసుకునే డేట్ క్లోజ్ అవుతుందంటే మార్చ్ ఫస్ట్ వీక్లో క్లోజ్ అయిపోతుంది. ఎగ్జామ్ ప్రతి సంవత్సరం ఎప్పుడు ఉంటుందంటే మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ ఉంటుంది. మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే ఒకప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లేదు తెలుసు మీ అందరికీ. 1970s 60s వరకు కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లేదు. తర్వాత తీసుకొచ్చారు. ఎందుకు తెలుసా? ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇస్ అన్ ఎగ్జామ్. నాకు ఒక ప్రొఫెసర్ చెప్పారు, రాస్కర్స్ ఈడియట్స్ ఎగ్జామ్ నుంచి బయట తీసేయడానికి ఎగ్జామ్ పెడతారు. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా వాళ్ళు పాస్ కాలేదు అంటే ఇన్ కేస్ అంటే ఈజ్ అ నాన్ సీరియస్ క్యాండిడేట్, అట్లాంటి వాళ్ళు బయటకు తీసేయాలి. ఎందుకంటే సివిల్స్కి ప్రతి సంవత్సరం 30 లక్షల మంది ప్రిపేర్ అవుతారు, 10 లక్షల మంది అప్లికేషన్ ఇస్తారు, 5 నుంచి 6 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళలో ప్రిలిమ్స్ పాస్ అయ్యేది 10,000 మందో 9,000 మందో పాస్ అవుతారు. ఆ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా జూన్లో ఎగ్జామ్ రాస్తారు కదా, ప్రిలిమ్స్ ఎగ్జామ్. దాని రిజల్ట్ జూలైలో వస్తుంది. జూలైలో 40 days లోపు రిజల్ట్స్ రావాలి యాజ్ పర్ యూపీఎస్సీ నామ్స్ ప్రకారం. వాళ్ళకు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి 2 నెలల తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇస్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఇంతవరకు ఆబ్జెక్టివ్ 4 ఆన్సర్ ఉంటే దాంట్లో మంచి చూసి పెట్టాలి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ మెయిన్స్, ఇట్స్ డిస్క్రిప్టివ్. దాంట్లో 9 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లు వచ్చి లాంగ్వేజ్ పేపర్స్, 4 పేపర్లు వచ్చి జనరల్ స్టడీస్ పేపర్స్, 2 పేపర్లు వచ్చి ఆప్షనల్ పేపర్, 1 పేపర్ వచ్చి ఎస్ఏ పేపర్. ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ డే మెయిన్స్లో ఏముంటుందంటే ఎస్ఏ. పొద్దున్న ఎస్ఏ పేపర్ ఉంటుంది, 3 గంటల ఎస్ఏ రాయాలి. 8 ఎస్ఏలు ఇస్తారు, మీరు 2 ఎస్ఏలు రాయాలి. పార్ట్ ఏ నుంచి ఒక ఎస్ఏ, పార్ట్ బి నుంచి ఒక ఎస్ఏ. ఇది పేపర్ అయిపోతుంది. రెండోది ఏంటంటే ఆ రోజు ఏం ఎగ్జామ్ ఉండదు. పొద్దున అయిపోతే మధ్యాహ్నం క్యారీ చేసి హ్యాపీ ఇంట్లో పడుకోవచ్చు. మరుసటి రోజు సెకండ్ రోజు పొద్దున్న జనరల్ స్టడీస్ 1 పేపర్ ఉంటుంది, అది 9 to 12 మధ్యలో ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 2 to 5 మధ్యలో జిఎస్ పేపర్ 2 ఉంటుంది. మరుసటి రోజు జిఎస్ పేపర్ 3, పేపర్ 4. తర్వాత మీకు ఏం చేస్తారంటే ఒక 3 to 4 days గ్యాప్ వస్తుంది. మీ అదృష్టం బాగుంటుంది, లేకపోతే ఆ గ్యాప్ రాకపోవచ్చు. ఆ గ్యాప్ తర్వాత ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. లాస్ట్ రోజు సివిల్ సర్వీసెస్ లాస్ట్ ఎగ్జామ్ ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్స్ ఎగ్జామ్. ఒక పేపర్ ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది, ఒక పేపర్ భారత షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి. తెలుగు వాళ్ళకి ఏంటి మన భాష, కర్ణాటక వాళ్ళది, తమిళనాడు వాళ్ళది, ఒరిస్సా వాళ్ళది, కేరళ వాళ్ళది మలయాళం. ఏ 22 భాషలను ఏ భాషలో రాసుకోవచ్చు. 22 భాషల్లో ఏ భాష. సార్ నా గర్ల్ ఫ్రెండ్ హిందీ అమ్మాయి, నేను హిందీ బాగా చాటింగ్ చేస్తాను, హిందీ బాగా రాయాలంటే హిందీ రాసుకోండి. లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ కాశ్మీరీ అమ్మాయి, నాకు కాశ్మీర్ బాగా వస్తుంది, నేను చేసుకుంటాను, చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఇది మనం మీరు చేయొద్దని అంటారు. సో కాబట్టి ఏంటంటే సో ఇలాంటి 22 లాంగ్వేజ్ సంబంధించి ఒకటే పేపర్ ఉంటుంది. ఆ భాష మీద నీకు ఎంత పట్టుంది అంటే నువ్వు భారతీయుడు కావాలంటే భారతీయుల గురించి తెలిసి ఉండాలి. అట్లీస్ట్ ఎన్ ఇండియన్ షుడ్ స్పీక్ 1 మదర్ టంగ్ లాంగ్వేజ్. అది మన మేజర్ క్వాలిఫికేషన్. సో కాబట్టి ఒక పేపర్ రాయాలి. ఇప్పుడు ఏంటంటే మీరు రాసిన 9 పేపర్లు ఉంటాయి కదా, ఆ 9 పేపర్లో 7 పేపర్లు పక్కన పెట్టాలి. ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్ పక్కన పెడతారు. ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్లు పాస్ అయితేనే 7 పేపర్లు కరెక్ట్ చేస్తారు. ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్లు పాస్ కాకపోతే అవి పక్కన పెడతారు. మీరు అనుకోవచ్చు సార్ తెలుగు చదువుకొని తెలుగు పాస్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే నేను పేరు చెప్పకూడదు, కానీ ఆంధ్రప్రదేశ్లో 3 ఐఏఎస్ ఆఫీసర్, ప్రజెంట్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు 2 సార్లు తెలుగు పేపర్ ఫెయిల్ అయినారు. అంత ఈజీగా ఉండదమ్మా. తెలుగు కూడా బాగా చదవాలి, తెలుగు పేపర్ మీద కూడా అవగాహన ఉండాలి. మీరు తెలుగు రాయడం తెలుగు. దిస్ ఇస్ మెయిన్స్. మెయిన్స్ పాస్ అయిన వాళ్ళు ప్రిలిమ్స్ పాస్ అయిన 10,000 మంది మెయిన్స్ రాస్తారు. వాళ్ళ నుంచి 2,000 మంది ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూ ఢిల్లీలో దాదాపు 70 నుంచి 90 రోజుల మధ్యలో జరుగుతుంది. అంటే మీరు దాదాపు జూలైలో రిజల్ట్ వస్తారు కదా, సెప్టెంబర్లో మెయిన్స్ రాస్తారు. సెప్టెంబర్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? మెయిన్స్ రిజల్ట్ డిసెంబర్లో వస్తుంది. డిసెంబర్లో రిజల్ట్ వచ్చినాక నెల రోజుల్లో జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ప్రతిరోజు కొంతమందికి ఇంటర్వ్యూ చేస్తారు. 10 బోర్డులు ఉంటాయి. ఒక్కొక్క బోర్డులో రోజు 6 మంది కంటే ఎక్కువ మంది ఇంటర్వ్యూ చేయకూడదు యాజ్ పర్ యూపీఎస్సీ నామ్స్ ప్రకారం. ఈ మొత్తం అందరికి ఇంటర్వ్యూ చేస్తారు కదా, వాళ్ళ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అంటే ఇంటర్వ్యూలో లాస్ట్ పర్సన్ ఇంటర్వ్యూ అయిపోయిన 5 రోజులు ఇస్తారు. ఇప్పుడు ఒక పర్సన్ ఇంటర్వ్యూ 31st అయిపోయింది అనుకో, మీ రిజల్ట్ 5th. ఒక పర్సన్ లాస్ట్ పర్సన్ ఇంటర్వ్యూ 20th అయిపోయింది అనుకో, మీ రిజల్ట్ 25th. ఆ రోజు సండే అయినా కానీ రిజల్ట్ డిస్ప్లే చేస్తారు మ్యాక్సిమం సిచ్యువేషన్స్. ఎందుకంటే ఫెయిల్ అయిన క్యాండిడేట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జూన్లో ఎగ్జామ్ ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ వాడు అప్లై చేసుకుని వెళ్ళిపోవాలి కదా, నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి. సో అందుకు ఖచ్చితంగా 1 వీక్ ముందరే, నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 1 వీక్ ముందరే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ఫైనల్ రిజల్ట్లో మీ ప్రిలిమ్స్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రిలిమ్స్ ఇస్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. మీ మెయిన్స్ మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్ ప్రాతినిధ్యం తీసుకుని మీకు రిజల్ట్ ఇస్తారు. మీరందరూ సివిల్స్ అంటే తెలిసినది
మన వెంకీ సినిమా వెంకీ బాబాయ్ ఉన్నాడు ఏమవుతుంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటివి కాకుండా. సో కాబట్టి మీకు అందరికీ ఏంటంటే సివిల్ సర్వీసెస్ అంటే ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ తెలుస్తుంది. సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి, దాని కింద గ్రూప్ ఏ సర్వీసెస్ ఉంటాయి, దాని తర్వాత గ్రూప్ బి సర్వీసెస్ ఉంటాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఇప్పుడు మీరు ఏ జిల్లాకైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఉంటుందో ఉండదు, ఏ జిల్లాకైనా ఎస్పీ ఆఫీస్ ఉంటుందో ఉండదు, ఏ జిల్లాకైనా ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుందో ఉండదు. సో ఆల్ ఇండియాలో ప్రతి చోట వీళ్ళ ఆఫీసులు ఉంటాయి కాబట్టి ఇది ఆల్ ఇండియా సర్వీస్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అనంతపురంలో ఉంటారు అండ్ హెడ్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ సబార్డినేట్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? మెట్రోస్లో కానీ టియర్ 1 సిటీస్లో ఉంటారు. మన సిటీస్ తెలుసు, మెట్రోస్ టియర్ 1, టియర్ 2, టియర్ 3. మెట్రోస్ అంటే హైదరాబాద్, కోల్కతా, ముంబై, బెంగళూరు, అర్థమైందా? 1 crore పైన పాపులేషన్ ఉంటుంది. టియర్ 1 సిటీస్ అంటే విశాఖపట్నం, అర్థమైందా? విజయవాడ, ఇవన్నీ టియర్ 1. టియర్ 2 సిటీస్ అంటే అనంతపురం, దీస్ ఆర్ టియర్ 2 సిటీస్. అనంతపురం, కడప టియర్ 2 సిటీస్. టియర్ 3 సిటీస్ అంటే గుంటకల్, తాడిపత్రి, దీస్ ఆర్ టియర్ 3 సిటీస్. సో ఇక్కడ టియర్ 1 సిటీస్లో కానీ మెట్రోస్లో మాత్రమే గ్రూప్ ఏ ఆఫీసర్స్ ఉంటారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కానీ, ఆడిట్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్ కానీ, ట్రేడ్ సర్వీస్ వాళ్ళు కానివ్వండి, రైల్వే సర్వీసెస్ కానీ. రైల్వే డిఆర్ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? గుంటకల్లో ఉంటాడు. లేకపోతే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, అక్కడ ఉంటాడు. అర్థమైందా? 24 డిపార్ట్మెంట్. మీరు సివిల్ సర్వీసెస్లో ఏ పోస్ట్ వచ్చినా, ఆల్ ఇండియా సర్వీస్ వచ్చినా, గ్రూప్ ఏ వచ్చినా, ఆ శాఖలో మీరు టాప్. ఇప్పుడు సపోజ్ ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కనుక ఐఆర్ఎస్ వచ్చిందనుకో, షీ విల్ బికమ్ ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అర్థమైందా? ఆ అమ్మాయి కనుక అకౌంట్స్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వచ్చిందనుకో, వన్ డే షీ విల్ బికమ్ ద హెడ్ ఆఫ్ ద టాప్. ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే మీరు ఎక్కడ ఉంటారు? టాప్ పొజిషన్లో ఉంటారు. ఫారెస్ట్ వచ్చిందనుకో, ఆల్ ఇండియా సర్వీస్, యూ విల్ బి ద డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్. మీకు ఐఏఎస్ వచ్చిందనుకో, ఫస్ట్ పోస్టింగ్ యూ విల్ బి ద సబ్ కలెక్టర్, లేటర్ యూ విల్ బి ద జాయింట్, లేటర్ యూ విల్ బి ద కలెక్టర్. ఏ పోస్ట్ తీసుకున్నా దాంతో ఎక్కడ ఉంటారు? టాప్ పొజిషన్లో ఉంటారు. అర్థమైందా? సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ కాదు, దీంతో పాటు ఎన్ని ఉన్నాయి? 24 సర్వీసెస్. ఎన్ని? 24 సర్వీసెస్. సరే, ఇప్పుడు అంతా బాగా సార్, ఈ సర్వీసుల గురించి అంతా బాగా చెప్పారు. ఈ సర్వీసులు కావాలంటే ఏం చేయాలని నేను చెప్తాను. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు మన డిగ్రీ మాది చదివితే చదువు, మన డిగ్రీ చదువు లేకుండా నాకు చెప్తాను. సెమిస్టర్ అంతా ఖాళీ ఉంటాం, ఎగ్జామ్ అంటే ఒక 15 రోజులు 20 రోజులు ఉండగా విస్తృతంగా రికార్డులు అసైన్మెంట్ రాసి సార్లని మేడం పట్టుకొని డిస్ట్రిబ్యూట్ మంచిది వాటి సైన్ పెట్టేస్తుంది. కొంతమంది సైకోలు ఉంటారు కాబట్టి వాళ్ళు వెనకాల పడి ముందర పడి వాళ్ళు అక్కడికి రా ఇక్కడికి రా సంతకాలు పెట్టి చేసుకుంటాం. తర్వాత అక్కడ పద్మావతి బుక్ స్టాల్ పక్కన చిన్న బుక్ స్టాల్ ఉంటాయి, శ్రీవాణి ఏదో మెటీరియల్స్ దొరుకుతాయి, గైడ్ అంటారని దాంతో 100 పేజీలు 20 పేజీలు ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్లు దాంతో థింక్ చేసుకుంటాం, అవి చదివేస్తాం, డిగ్రీ పాస్ అయిపోతాం, పట్టా వస్తుంది, బయటకు వస్తాం. జగన్ ఉద్యోగం మీద, మా నరేంద్ర మోదీ ఉద్యోగం మీద. ఇదే కదా జరిగేది. ఇలా చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వర్కౌట్ కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫస్ట్ మన హిందువులకి సాక్రెడ్ బుక్ ఏంటి? ఏంటి? ముస్లిమ్స్ కి గట్టిగా, ముస్లిమ్స్ కి ఖురాన్, క్రిస్టియన్స్ కి, సిక్కులకి గురు గ్రంథ్, జుడాయిజం ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళ జెండా వేస్తారు. అర్థమైందా? అట్లా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాడికి బైబిల్ ఏంటి తెలుసా, ఖురాన్ ఏంటి తెలుసా, భగవద్గీత ఏంటి తెలుసా, నోటిఫికేషన్. చాలా మంది సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది. నోటిఫికేషన్లో ఎగ్జామ్ గురించి, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామ్ ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, ఎవ్రీథింగ్. నీ ఎగ్జామ్ పాస్ అయిన వరకు ప్రతిదీ ఎక్కడ ఇస్తారో నోటిఫికేషన్. కానీ దరిద్ర శాతం ఏంటంటే నోటిఫికేషన్ అని పీడిఎఫ్లో ఉంటాయి, ఫస్ట్ పేజ్ చదివేస్తే మనం పక్కన పెడతాం. ఎవరైతే ఇప్పుడు సివిల్స్ కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకున్నారో నెట్లోకి వెళ్ళి గూగుల్లో ఏపీఎస్సి రీసెంట్ నోటిఫికేషన్, అర్థమైందా? యూపీఎస్సి 2022 మన జరిగింది ఎగ్జామ్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కొట్టి నోటిఫికేషన్ మొత్తం చదవండి. నోటిఫికేషన్ చదవకపోతే సివిల్స్ పాస్ కాలేదు. నోటిఫికేషన్ చదివితే ఎగ్జామ్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. నోటిఫికేషన్లో సిలబస్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ ఇస్తారు. అది ఎట్లాంటిది అంటే మీకు ఒక భగవద్గీత కంటే పవర్ఫుల్. నోటిఫికేషన్ గురించి మీకు అంత ఐడియా ఉందంటే 30% ఆఫ్ యువర్ సక్సెస్ ఇస్ డన్. 30% ఆఫ్ యువర్ సక్సెస్ ఇస్ డన్. సివిల్ సర్వీసెస్లో చాలా మందికి ఇప్పుడు పోయి నోటిఫికేషన్ చదివినారంటే తెలుసు, కానీ వాళ్ళు చదువుతా ఉంటారు, ఏం చదువుతున్నారో వాళ్ళకే తెలుసు. నోటిఫికేషన్లో డిఫైన్డ్ సిలబస్ ఉంటుంది. ప్రపంచంలో ఎవ్రీథింగ్ అండర్ ద సన్ కెనాట్ బి రెడ్ బై భారత్ ఆర్ మూర్తి సార్ అనేవి. ప్రపంచంలో అన్ని విషయాలు మీకు తెలుసు, నాకు తెలుసు. మన అందరికీ ఎగ్జామ్స్కి ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ఎక్కడ ఉంటుంది? నోటిఫికేషన్లో ఉంటుంది. ఆ నోటిఫికేషన్ నుండి సిలబస్ కరెక్ట్గా చదవగలిగితే మీ ఎగ్జామ్లో 30% సక్సెస్ ఉంటుంది. ఒక ఎగ్జామ్కి సక్సెస్ అనేది 100% ఎక్కడ వస్తుందంటే 33% వచ్చి ప్రిపరేషన్, 33% వచ్చేసి రివిజన్, 33% వచ్చేసి ప్రాక్టీస్, 1% ఈజ్ యువర్ లక్, 1% ఈజ్ యువర్ లక్. ఈ 99% కనుక వస్తే ఆ 1% మీ దగ్గర నడుచుకుంటూ వచ్చేస్తుంది. నేను ఊరికే నోటిఫికేషన్ అంతా చదివినాను,
నోటిఫికేషన్ నుండి సిలబస్ అంతా మైండ్లో పెట్టుకున్నాను నాకు జాబ్ రావాలంటే రాదు. చదివిన దాన్ని నేను చెప్తున్నా, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఎవరైనా చదవాలనుకుంటే ఒక టాపిక్ ని 15 నుంచి 20 సార్లు రివైజ్ చేయగలిగిన క్యాపబిలిటీ మా దగ్గర ఉంది అంటే మాత్రం చదవండి, లేకపోతే చదవలేదు. ఎందుకంటే వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది, ఏపీఎస్సీ కూడా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని 15 to 20 టైమ్స్ ఎంత 15 నుంచి 20 సార్లు చదవాలి. ఎందుకు చెప్తున్నానంటే యూపీఎస్సీ రాసేటప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మనం అటెంప్ట్ చేస్తాం కదా, 100 క్వశ్చన్లు 120 నిమిషాలు పెట్టాలి. మన మనోహర్ సార్ మన ఎగ్జామ్ రాసిస్తారు, ఇప్పుడు వీడియో తీసుకున్న మనోహర్ సార్ 120 నిమిషాలు పెట్టాలంటే అర్థమైందా? ఈచ్ క్వశ్చన్ ఏమి ఒక్కొక్క అర్ధ పేజ్ ఉంటుంది. నువ్వు ఎంత నీకు ఎక్కువ సార్లు రివైజ్ చేస్తే మైండ్ రిటెన్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు రోజు మీ క్లాస్ బెంచ్ చూసినావు అనుకో, రోజు చూసినా కూడా కరెక్ట్ పోయి కూర్చుంటావు. రోజు కాకుండా ఎప్పుడో సంవత్సరానికి చూసి ఏ పేజ్ రాని అనుకుంటాం. అర్థమైనా? రోజు ఇంటికి పోయేటప్పుడు షాప్లో చూసుకోవడం గుర్తున్నాయి, రోజు చూస్తావు కాబట్టి. అదే ఒక సంవత్సరం తర్వాత చూస్తే ఎక్కడో ఎక్కడుంది బాగా ఆలోచిస్తుంది. సో నేను ఏమంటానంటే సిలబస్ లో ఉండే ప్రతి టాపిక్ ఎన్నిసార్లు 15 నుంచి 20 సార్లు రివైజ్ చేయాలి. చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి. సిలబస్ తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తూ ఉండండి. రివైజ్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసి ఆన్సర్ చేయడం మొదలు పెట్టండి. ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. తప్పులు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. ఎగ్జామ్ లో నిజంగా చెప్తున్నది ఏంటంటే మీరు ఎగ్జామ్ లో తప్పులు చేస్తే మేడం దానికి మార్కులు తీస్తారు. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో మిమ్మల్ని ఎవరు కలెక్ట్ చేయగలరంటే మీరే. కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఎవరు వచ్చినా నడిపిస్తారంటే నడవరు. మీ తప్పుల్ని మీరే తెలుసుకోవాలి. ఎక్కడ ఎర్రర్స్ చేస్తున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ రాస్తే మంచి మార్కులు వస్తాయి, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ తగినట్టు ఆన్సర్ ఎలా రాయాలి అనేది నేర్చుకోవాలి. అండ్ సివిల్ స్కిల్ గురించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు ఊరికి బ్లైండ్ గా చదవకుండా దాని గురించి మీ ఒపీనియన్ బిల్డ్ చేసుకోండి. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది రాలేదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏమున్నాయని చదవాలి ఇంపార్టెంట్. కానీ పాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి తేడా ఏంటంటే చెప్పగలరు. అంటే మీ ఒపీనియన్ ఎందుకు ఒపీనియన్ ఉండాలి సార్ అంటే రేపు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతావు, రేపు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతావు, అనుకోకుండా కేరళ పోతావు, ఆడ వరదలు వస్తాయి. వరదలు వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేయాలి? వరదలు వస్తాయి ఏం చేయాలి చెప్పండి? ఎవరన్నా ప్లేస్ చెప్తారా? భయపడతారు. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతారు, వరదలు వస్తాయి, ఏం చేస్తారు మీరు? వెంటనే డెసిషన్ తీసుకోవాలి. ఏంటి డెసిషన్? సివిల్ సర్వెంట్ ఉండాల్సిన గొప్ప లక్ష్యం ఏంటి తెలుసా? డెసిషన్. అది స్టేట్ లో ఏపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయ్యేవాడైనా సరే, సెంట్రల్ యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయినా సరే ఏముండాలి? డెసిషన్. సివిల్ సర్వెంట్ ఫ్యాక్ట్స్ తెలియాల్సిన అవసరం ఉందా? డెసిషన్ తెలుసుకోవాలి. డెసిషన్ మేకింగ్ పవర్ ఉండాలి. వెంటనే ఒక ఇష్యూ జరిగిందంటే దాని ముందు సెకండ్స్ తో ఆలోచించి డెసిషన్ తీసుకోగలరు. నువ్వు రేపు ఒక ఎస్పీ అవుతావు, నీ ఏరియాలో పెద్ద గొడవ అయితే తల బాగుంటున్నారు, ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని ఇది మా సిలబస్ లో లేదండి, ఇది మా సిలబస్ లో కవర్ చేయలేదండి అంటే కాదు. ఏ సివిల్ సర్వెంట్ నీడ్ అండ్ మైండ్ సెట్ టు టేక్ డెసిషన్. సివిల్ సర్వెంట్ అంటే ఎవరు కాదు, ద పర్సన్ హూ కెన్ టేక్ ద డెసిషన్ ఇస్ ద సివిల్ సర్వెంట్. పబ్లిక్ కోసం ఒక వాల్యుబుల్ క్వాలిటేటివ్ డెసిషన్ ఎవరు తీసుకుంటారు వాడే సివిల్ సర్వెంట్. ఈ సిలబస్ అంతా ఎందుకు మీకు చదివిస్తారు? ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తే మీకు డెసిషన్ మేకింగ్ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు ఫ్లడ్స్ గురించి నువ్వు డెసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే ఫ్లడ్ అంటే ఏంటి, అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఏంటి, ఫ్లడ్ ఎలా వస్తుంది, ఫ్లడ్ అంటే ఏ లెవెల్ దాకా ఫ్లడ్ అంటారు, ఎక్స్ట్రీమ్ ఫ్లడ్ అంటే ఏంటి, మోడరేట్ ఫ్లడ్ అంటే ఏంటి, అర్థమైందా? ఒక ఫ్లడ్ వచ్చినప్పుడు ఏం డ్యామేజ్ వస్తుంది నీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇప్పుడు డెసిషన్ కరెక్ట్ తీసుకుంటారు. లేకపోతే బాలయ్య బాబు వారి మన సినిమాలు చూసి వెంటనే ఏదైతే తీసుకోవాలంటే కాదన్నమాట. సో ఎందుకంటే మీకు చెప్పేది ఏంటంటే సివిల్ సర్వెంట్ ఉండాల్సిన గొప్ప క్వాలిటీ డెసిషన్ మేకింగ్. మీరు టాపిక్ చదవడం కాదు, ఈరోజు సద్భావన నివాస్ గురించి సార్ చెప్పింది నేను చెప్పింది పోయి రాయడం కాదు. యూ నీడ్ టు ఇంట్రాస్పెక్ట్ రాజీవ్ గాంధీ. అసలు రాజీవ్ గాంధీ ఐడియాలజీ మీరు చెప్పగలగాలి, రాజీవ్ గాంధీ మీద మీ స్టాండ్ ఏంటో చెప్పగలగాలి. యూపీఎస్సీ ఎక్కడ క్వశ్చన్ అడుగుతారంటే మహాత్మా గాంధీ గురించి అంబేద్కర్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. అంబేద్కర్ గారి యొక్క వెల్ఫేరిజంకి మహాత్మా గాంధీ గారి వెల్ఫేరిజంకి కమెంట్ చేయండి అంటారు. అంటే అక్కడ నీ మైండ్ పెట్టాలి. అర్థమైందా? ఓ సివిల్ సర్వెంట్ బై హ్యాడ్ చేయడం కాదు, సొంతంగా ఆలోచించడం, క్రియేటివ్ థింకింగ్, లాజికల్ థింకింగ్, రేషనల్ థింకింగ్ ఇస్ ఎసెన్షియల్. అది ఉంటే మీరు సివిల్ సర్వెంట్ అయిపోతారు. ఇది పేపర్ నిర్ణయించే నాలెడ్జ్ కోసమా కాదు, నాలెడ్జ్ టు విజ్డమ్, డెసిషన్ మేకింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సరేనా? సో నేను మీ అందరూ చెప్పేది 33% ప్రిపరేషన్, 33% రివిజన్, 33% ప్రాక్టీస్, 1% is luck. This is 100% what you are going to conquer the competitive field. And finally మీ అందరికీ ఒకే మాట చెప్తున్నా, ఎవరైతే సివిల్ సర్వీసెస్ గ్రూప్ ఆఫ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఇంటికి వెళ్ళి నోటిఫికేషన్ చదవాలి. రెండో పాయింట్, రేపటి నుంచే ఈ రోజు నుంచే పేపర్ తీసి చదవండి. పేపర్ ఇస్ బైబిల్. అర్థమైందా? పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ పేపర్ రీడింగ్ ఐ ప్రామిస్ యు నోబడీ ఈస్ గోయింగ్ టు క్రాక్ ద ఎనీ కాంపిటిటివ్ ఎగ్జామ్ ఇన్ దిస్ వరల్డ్. పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ గురించి కాదన్నమాట. ఏదో ఒక సినిమా అంటే చూడండి, నాకు కరెంట్ అఫైర్స్ ఇచ్చేది సార్, నా శాఖ నాకు ఇచ్చారంటే కరెంట్ అఫైర్స్ అంటే ఇట్స్ నాట్ కరెంట్ అనమాట.
కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవగాహన ఉండడమే కరెంట్ అఫైర్స్ అంటారు. సో పేపర్ రీడింగ్ చేయండి, సిలబస్ని బాగా బైహార్ట్ చేయండి, అర్థమైందా? మీకు కావాల్సినటువంటి నోట్ పేజింగ్ చేసుకోండి. ఇవి కనుక కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ క్వశ్చన్స్ చెప్తాం. ఓకే, యూ గాట్ ఐడియా వాట్ ఈస్ సివిల్ సర్వీస్, వాట్ ఈస్ ఎవ్రీథింగ్. ఓకే, ఇంతకంటే డీప్ వెళ్తే మీరు మళ్ళీ స్ట్రెయిన్ అవుతారు. మీరు స్ట్రెయిన్ అయితే మేడం ప్రెజర్ అవుతారు, ప్రెజర్ అయితే మేమంతా మళ్ళీ బాధపడతాం. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకే రోజు మీ మైండ్ ఎక్కువ మర్కప్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్ చదవండి, నోటిఫికేషన్ అర్థం చేసుకోండి, రోజు పేపర్ చదవండి, రోజు పేపర్ చదవండి. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకున్నారో కొన్ని వెబ్సైట్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఓకే, కొన్ని వెబ్సైట్స్. ద ఫస్ట్ వెబ్సైట్ ఈస్ పిఏబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని ఉంటుంది. దాంతో గురించి చూస్తూ ఉండండి. ఓకే, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి ఐఏఎస్ బాబా అని ఉంటుంది, నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. ఐఏఎస్ బాబా, ఐఏఎస్ పార్లమెంట్ అని ఒక ఉంటుంది. మనకు చాలా విజన్ ఐఏఎస్ అని ఇన్సైట్స్, ఏదో 2 వెబ్సైట్స్ సివిల్ సర్వీసెస్ కోసం కంటిన్యూస్గా ఫాలో అవ్వాలి. అది మీకు ఏం చేస్తుంటే వాల్యుయేషన్ చేస్తుంది, మీ వర్క్ దాన్ని తగ్గిస్తుంది అన్నమాట. మీరు అంతా చదువుకునే దానంతా మనం రాసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే కంప్లీట్ నోట్స్ ఇస్తారు. దట్ ఈస్ ఎనఫ్. అండ్ 3వ పాయింట్ వచ్చేసి నేను మీకు చేసేది ఏంటంటే ఈరోజు వెళ్ళి ఎవరైతే మేము ప్రిపేర్ అవ్వాలనుకున్నాం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి, ఆ పేపర్స్ అని డౌన్లోడ్ చేసుకొని మధ్య మధ్యలో యూట్యూబ్ చూస్తుంటారు కదా, ఆ యూట్యూబ్ మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చి కూడా చదువుతుంటారు. ఓకే, దిస్ ఇస్ వాట్ ఎసెన్షియల్. తర్వాత మీకు ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే వేరే మీరు అప్రోచ్ అవ్వండి. వీఆర్ గోయింగ్ టు ఫర్దర్గా సార్ ఏమనుకున్నామంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి దాంతో ఆల్రెడీ సివిల్స్ పాస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, గ్రూప్ పాస్ అయినారు కదా, వాళ్ళని కూడా యాడ్ చేసి మిమ్మల్ని గైడ్ చేయాలి. ఓన్లీ సీరియస్ ఆస్పిరెంట్స్, సిల్లీ ఆస్పిరెంట్స్ రావద్దన్నా. రాత్రికి కలగని, పొద్దున్నే కాలెక్కి, మధ్యాహ్నం సెల్ఫీ దిగి ట్విట్టర్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలనుకున్న వాళ్ళు వద్దండి. కమిట్మెంట్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్, డెడికేషన్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. అలాంటి వల్ల ఓకే, థ్యాంక్స్ ఫర్ దిస్ వాల్యుబుల్ టైం.